నేను ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నానండి ఉడకపెట్టి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి, ఒక 3 టీ స్పూన్స్. అవి ఆయిల్ వేసినాక హీట్ అయినాక దాంట్లో పోపు దినుసులు వేస్తున్నానండి. పోపు దినుసులు, కరివేపాకు వేసాను. ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసాను. అది ఫ్రై అవ్వాలండి. దాంట్లో కొద్దిగా ఒకటి ఆనియన్ వేసానండి. స్లైసెస్లా కట్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సరిపడంత వేసేసుకున్నానండి అప్పుడే. అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి, అది అప్పటికప్పుడు పెట్టుకుంటే బాగుండిద్దండి టేస్ట్. దాంట్లో ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసాను. అది కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. కొద్దిగా కారం, ఒక 2 స్పూన్స్ వేసానండి కారం. అది కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా క్లోజ్ చేసి పెట్టుకున్నా ఒక 5 మినిట్స్. దాంట్లో కొద్ది జీలకర్రను ధనియాల పౌడర్ వేసానండి. అది ఫ్రై అయిపోయిందండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవడమేనండి. ఒక 5 మినిట్స్ ఉంచేసి దించేసుకోవడమే అండి. కర్రీ